నమస్తే టీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి 2021 జనవరి నెలకు సంబంధించి ఎపిసోడ్లో మనం పర్సన్స్ ఇన్ న్యూస్ వార్తల వ్యక్తుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్లో ఏపీపీఎస్సీ ఆ టీఎస్పీఎస్సీ ఏ తీసుకున్నప్పటికీ కూడా నియామకాల నుంచి మేజర్గా 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో పర్సన్స్ ఇన్ న్యూస్ సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వార్తల వ్యక్తుల్లో ఏ అంశాల సమూహారంగా ఉంటుంది అంటే, ఒకటి నియామకాలు, రెండోది వ్యక్తులు మరణాలు, సో మూడోది రకరకాల అవార్డులు పొందిన వ్యక్తులు, సో నాలుగోది వివిధ సంస్థలకు రాజీనామా చేసిన వ్యక్తులు. సో ఇవన్నీ కూడా మనం నియామకాల్లోనే కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ జనవరి నెలకు సంబంధించిన నియామకాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కే హల్దర్ వివిధ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం మనకు పనిచేసే సంస్థనే కేంద్ర జల సంఘం. ఆ సంస్థకి నూతన చైర్మన్గా పనిచేస్తున్నారు ఎస్కే హల్దర్. సో గతంలో ఈయన పోలవరం అథారిటీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మనకు రకరకాల రాష్ట్రాల మధ్య జల వివాదాలను కొనసాగుతూనే ఉన్నాయి. సో గోదావరి జల వివాదాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య, కావేరీ జల వివాదాలు మనకి కర్ణాటక, తమిళనాడు మధ్య సో కొనసాగుతున్న వివాదాలే. సో ఈ వివాదాలే కాకుండా దేశవ్యాప్తంగా ఒక్కొక్క నదీ వివాద పరిష్కారం కోసం ఒక్కొక్క ట్రిబ్యునల్ ఉంటుంది. ఈ అన్ని నదీ జలాలకు సంబంధించి పరిష్కారం కోసం ఉండే సంస్థనే కేంద్ర జల సంఘం. సో దానికి నూతన చైర్మన్ ఎస్కే హల్దర్. 2020 నవంబర్ 3న 2020 నవంబర్ 3న మనకు అమెరికన్ ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగినాయి. 538 స్థానాలు గల అమెరికన్ ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ పడిన జో బిడెన్ 306 స్థానాలని, అండ్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడ్డ డొనాల్డ్ ట్రంప్ సో 232 సీట్స్ని గెలుపొందడం జరిగింది. సో మనకి అత్యధిక స్థానాలు గెలుపొందిన జో బిడెన్ అమెరికాకి ప్రస్తుతం 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాకు అత్యధిక వయస్సులో అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి కూడా జో బిడెన్. సో ఇతని తరపున ప్రస్తుతం మనకి కమలా హ్యారిస్ అమెరికా 49వ ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డారు. సో అమెరికాకు ఓవరాల్గా 49 ఉపాధ్యక్షురాలు అయితే, సో మహిళల నుంచి మొట్టమొదటి ఉపాధ్యక్షురాలు. అంటే ఈ స్థానానికి చేరుకున్నటువంటి మొట్టమొదటి నల్లజాతి మహిళ అండ్ మొట్టమొదటి భారత సంతతి మహిళ కూడా కమలా హ్యారిస్కు ఒక ప్రత్యేకత ఉంది. 2021 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. సో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం సో చేయించగా, ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సాటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఇదే అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా వరుసగా 4వసారి 80 సంవత్సరాల నాన్సీ పెలోసి ఎన్నికయ్యారు. సో నాన్సీ పెలోసి అమెరికా ప్రతినిధుల సభకి స్పీకర్గా ఎన్నికవడం ఇది 4వసారి. ఈమె 216 ఓట్లు పొందగా, ప్రత్యర్థి అయినటువంటి కెవిన్ మెక్కార్తీకి 209 ఓట్లు వచ్చినాయి. దాంతో స్వల్ప మెజార్టీతో నాన్సీ పెలోసి సో 4వసారి అమెరికా ప్రతినిధుల సభకి స్పీకర్గా ఎన్నికవడం జరిగింది. శివశంకర్ గంగూలీ సో మనకి ఎన్జిఆర్ఐ సంస్థ అందజేసే యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డ్ సో 2020 గాను పొందాడు. సో యాక్చువల్గా ఈ అవార్డుని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా అందిస్తుంది. సో అందించే సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా. బట్ ఇతను ఎన్జిఆర్ఐలో సో నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానిలో ఈయన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఎలాన్ మస్క్ మనకి వెరీ రీసెంట్గా అంటే మనకు 2021 జనవరి 7 నాటికి బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితాలో, బ్లూంబర్గ్ సంస్థ మనకి సంవత్సరానికి ఒకసారి కాదు, ఇది ప్రతిరోజు కూడా ధనవంతుల జాబితాను అప్డేట్ చేస్తూనే ఉంటుంది, ఎవ్రీడే కూడా. బట్ 2021 జనవరి 7 నాటికి సో దీర్ఘకాలికంగా ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్న అమెజాన్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన స్థానంలో ఈయన మొదటి స్థానానికి వచ్చారు. సో ఎలాన్ మస్క్ మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంస్థ ఏదైతే ఉందో సో దానికి ఆయన CEOగా పనిచేస్తున్నారు. టెస్లా ఏదైతే ఉందో దానికి ఆయన CEOగా పనిచేయడం జరుగుతుంది. సో ఆయన షేర్ల ధర 4.9% పెరగడంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో 2001 జనవరి 7న టాప్ ప్లేస్కి వచ్చాడు. సిద్ధార్థ మహంతి సో సిద్ధార్థ మహంతి LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి MD మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యాడు. 1956 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మనకి LIC అనేది ఏర్పడింది.
భారతదేశంలో 80% ఆఫ్ ద రూరల్ పీపుల్ ఇప్పటికి కూడా జీవిత బీమా కోసం ఎల్ఐసి పైన ఆధారపడుతూ ఉంటారు. అలాగే గృహ రుణాలు అందజేయడంలో కూడా ఎల్ఐసి కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ఐసి 1956 సెప్టెంబర్ 1న ఏర్పడింది. సో ప్రస్తుతం దీనికి చైర్మన్గా ఎంఆర్ కుమార్ పనిచేస్తున్నారు. ఈ ఎల్ఐసికి 4 మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. ఆ 4 మేనేజింగ్ డైరెక్టర్లలో ఒక నూతన మేనేజింగ్ డైరెక్టర్గా 2021 జనవరి 19న అపాయింట్ చేశారు. ఈయన పదవీ కాలం 2021 సో ఫిబ్రవరి 1 నుంచి 2023 జూలై 30 వరకు కొనసాగుతుంది. సో మళ్ళీ వినండి, ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ అయితే ప్రస్తుతం నూతనంగా నియమించబడ్డ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ మహంతి. నెక్స్ట్ మనీష్ కుమార్. కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ 2019 అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి అండ్ ఆరోగ్య సంక్షోభానికి అన్నిటికి మించి సామాజిక సంక్షోభానికి కారణమైన వ్యాధి. సో కోవిడ్-19తో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. భారతదేశం తీసుకున్నట్టయితే మనకి 2020 జనవరిలో మొట్టమొదటి కోవిడ్ కేసు భారతదేశంలో నమోదు కాగా, సో కేంద్ర ప్రభుత్వం 2020 మార్చ్ 25 నుంచి నిరవధికంగా లాక్డౌన్ అనేది మే చివరి వరకు విధించడం జరిగింది. కోవిడ్ అనంతరం ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కోసం, అంటే ప్రజల నుంచి సంస్థల నుంచి విరాళాలు సేకరించడం కోసం పిఎం కేర్స్ అనే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తదనంతరం భారతదేశంలో కోవిడ్ వైరస్ అరికట్టే లేదా కోవిడ్-19కి అగెనిస్ట్గా ఇమ్యూనిటీని పెంపొందించే వ్యాక్సిన్స్ని రూపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకి ప్రోత్సాహకాలు అందించింది. సో దానిలో భాగంగానే మేజర్గా 2 సంస్థలు మనకి కోవిడ్-19 వ్యాక్సిన్లో కీలక పాత్ర పోషించినాయి. సో అలా మనకి పూణే కేంద్రంగా మనకి ఒక వ్యాక్సిన్ అండ్ హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఇంకో వ్యాక్సిన్, సో 2 వ్యాక్సిన్లు మనకి మార్కెట్లో వచ్చినాయి. సో మొట్టమొదటి వ్యాక్సిన్ అంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం మనకు 2021 జనవరి 16న సో మనకి ఢిల్లీలో ఎయిమ్స్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రధాని మోడీ ప్రారంభించారు. సో మొట్టమొదటి వ్యాక్సిన్ మనకి ఢిల్లీలో ఆయన మున్సిపల్ కార్మికుడిగా పనిచేసినటువంటి మనీష్ కుమార్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దేశంలో మొదటి వ్యాక్సిన్ పొందిన వ్యక్తి ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ అయితే, సో తెలంగాణలో ఈ వ్యాక్సిన్ పొందిన పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మ అనే పర్సన్స్కి తొలి వ్యాక్సిన్ అందజేశారు. నెక్స్ట్ యువేరి మసావేని ఆఫ్రికా దేశం ఉగాండాకి వరుసగా 6వసారి అధ్యక్షుడిగా ఎంపికాడు. ఉగాండా రాజధాని కంపాలా. 1986లో జరిగిన సైనిక తిరుగుబాటు ద్వారా మొదటిసారి అధ్యక్షుడికి ఎంపికైన యువేరి ముసావేని వరుసగా 6వసారి ఎంపికారు. సో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఈయన 58% ఓట్లు పొందగా, ఈయన ప్రత్యర్థి బాబీ వైన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి జస్ట్ 34% వరకు ఓట్లు రావడం జరిగింది. సారా తిరుగులేని ఆధిక్యంతో ఉగాండా అధ్యక్షుడిగా మరోసారి యువేరి ముసావేని ఎంపికయ్యారు. వినయ్ రెడ్డి 2021 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బిడెన్ మంత్రివర్గంలో అనేక మంది భారత సంతతి ప్రముఖులు అత్యున్నత స్థానాలు పొందుతున్నారు. సో అలాంటి వాళ్ళలో ఏకంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా భారత మూలాలున్న మహిళ, భారత సంతతి మహిళ. అండ్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ పరిశీలకురాలిగా కాశ్మీర్ మూలాలు ఉన్నటువంటి ఆయుషా షా ఎంపికయ్యారు. అండ్ అమెరికా అధ్యక్షుడి స్పీచ్ రైటర్గా తెలంగాణ ప్రాంతం చెందిన వినయ్ రెడ్డిని జో బిడెన్ నియమించుకున్నారు. ఈయన నియామకం 2021 జనవరిలోనే జరిగింది. ఎస్పెషల్లీ వినయ్ రెడ్డి తల్లిదండ్రులు 1970sలో భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్ళి అక్కడ అత్యున్నత పదవుల్లో స్థిరపడ్డారు. సో ఈయన కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపేట అనే గ్రామానికి చెందిన వ్యక్తి. సో అమెరికా అధ్యక్షుడు తన 4 ఏళ్ల ప్రయాణ కాలంలో చేసే మ్యాక్సిమం అన్ని రకాల ఉపన్యాసాలకి ఈయన స్పీచ్ రైటర్గా పనిచేస్తారు. అంటే అమెరికా అధ్యక్షుడి భావాలను ప్రపంచానికి తెలియజెప్పే భాషను వ్యవస్థీకృతం చేయడంలో ఈయనకి కీలక పాత్ర పోషిస్తారు. వి శాంత ఆంకాలజీ రంగంలో పేరెన్నికగల మహిళ. ఆంకాలజీ మీన్స్ క్యాన్సర్ వ్యాధి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఆంకాలజీ. దీని నిపుణ్య ఆంకాలజిస్ట్ అంటారు.
సో మనం ఫిబ్రవరి 4న ఎవ్రీ ఇయర్ వరల్డ్ క్యాన్సర్ డే కూడా నిర్వహిస్తూ ఉన్నాం. క్యాన్సర్ అంటే మనకి అదుపు తప్పిన కణాల విభజనని క్యాన్సర్గా చెప్తూ ఉన్నాం. క్యాన్సర్ కణాలు పక్క కణాలపైన కూడా దాడి చేసి ఆక్సిజన్ను గ్రహిస్తూ అవి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో శరీరంలో క్యాన్సర్ సోకని ఏకైక భాగంగా మనం గుండెని పేర్కొంటూ ఉంటాం. భారతదేశంలో ఎస్పెషల్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటే ఆరోగ్యవంతమైన ఆహారం అండ్ నాణ్యమైన వైద్యానికి డబ్బులు వెచ్చించలేని పరిస్థితి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది. సో దానికి భారతదేశం ఒక సజీవ ఉదాహరణ. సో ప్రపంచ క్యాన్సర్ మరణాల్లో మేజర్ పార్ట్ మన భారతదేశం నుంచి కూడా వస్తున్నాయి. సో ఇలాంటి భారతదేశంలో మధ్యతరగతి నిరుపేద ప్రజలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించడం కొరకు చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని స్థాపించారు. సో ఆ హాస్పిటల్కి మీ చైర్పర్సన్గా వివరించారు. సో హార్ట్ స్ట్రోక్తో, సివియర్ హార్ట్ స్ట్రోక్తో, గుండెపోటుతో ఈమె జనవరి 19న మరణించడం జరిగింది. పట్టాభి యాదిరెడ్డి. సో పట్టాభి యాదిరెడ్డి మనకి తెలంగాణ మార్క్ఫెడ్ అంటే మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారు. తెలంగాణ మార్క్ఫెడ్ ఎండీగా ఉన్న భాస్కరాచారి రీసెంట్గా ఏసీబీ దాడుల్లో పట్టుబోవడంతో ఆయన ప్లేస్లో నియామకం అనేది జరిగింది. గీతా మిత్తల్. ఈరోజు భారత టెలికాం రంగంలో టీవీ సీరియల్స్ అనేవి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. భారత్లో టీవీ సీరియల్స్ నిషేధించాలి అని ఏకంగా రాజ్యసభలో ఒకసారి చర్చ కూడా జరిగింది. అంటే సో టీవీ సీరియల్స్ భారత ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నావో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ టీవీలలో, సీరియల్స్లలో అన్వాంటెడ్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ టీవీ సీరియల్స్లో మహిళలను విలన్స్లుగా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా కుటుంబ ఐక్య వాతావరణాన్ని పెంపొందించే విధంగా కాకుండా కుటుంబ వాతావరణాన్ని, మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసే విధంగా ఈ టీవీ సీరియల్స్ కాంటెంట్ అనేది కొనసాగుతుంది. కాబట్టి భారతదేశంలో టీవీ సీరియల్స్ పైన ఒక అబ్జర్వేషన్ అనేది ఉండాలి అన్న డిమాండ్స్ ఎప్పటి నుంచో రావడంతో మనకి బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వాళ్ళు, బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళ రిక్వెజిషన్తో ఒక స్వయం ప్రతిపత్తి అండ్ నిర్వహణ సంస్థను లేదా స్వయం ప్రతిపత్తి గల విచారణ సంస్థను ఏర్పాటు చేశారు. అదే బ్రాడ్కాస్ట్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్. సో బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థ ఇది, బ్రాడ్కాస్ట్ కంటెంట్ కంప్లైంట్స్ అసోసియేషన్. సో ఆర్ కౌన్సిల్. సో దానికి చైర్పర్సన్గా ఎంపికైన వ్యక్తి గీతా మిత్తల్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన గీతా మిత్తల్ ప్రస్తుతం భారతదేశంలో టీవీ సీరియల్స్లో వచ్చే లేదా టెలివిజన్ రంగంలో వచ్చే కాంటెంట్ను పరిశీలించడం కోసం ఏర్పాటు చేయబడిన స్వీయ నియంత్రణ సంస్థ బ్రాడ్కాస్ట్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అన్వితారెడ్డి. సో అన్వితారెడ్డి తెలంగాణలోని భువనగిరి కేంద్రంగా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరిలో సో మనకి పర్వతారోహణ అనేది ఉంది. ఇక్కడ ఎత్తైన రాతి గుట్ట ఉంది కాబట్టి అక్కడ రాక్ క్లైంబింగ్ శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆ తెలంగాణలోని భువనగిరి పర్వతారోహణలో రాక్ క్లైంబింగ్ శిక్షకురాలుగా పనిచేస్తున్న అన్వితారెడ్డి సో రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్, మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తరుణ్ జోషితో కలిసి ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలిమంజారోను అధిరోహించడం జరిగింది. ప్రపంచంలో ఎత్తైన శిఖరం నేపాల్లో ఉన్న ఎవరెస్ట్. సో అది 8,848 మీటర్లుగా ఉండేది అనేది గతంలో మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా చైనా, నేపాల్ చేసిన నూతన పరిశోధన ప్రకారం దాని ఎత్తు 8,848.86 మీటర్లు. 2015 ఏప్రిల్ 25న నేపాల్లో భూకంపం సంభవించింది. దాంతో ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గింది అన్న డిమాండ్లు వచ్చినాయి. సో దాంతో దాని ఎత్తును కొలవడం కోసం చైనా, నేపాల్ సంయుక్తంగా పరిశోధన చేసినాయి. దీనిలో భాగస్వామ్యం కావడానికి భారత ప్రభుత్వం సో ప్రయత్నించినప్పటికీ సో నేపాల్ పెద్దగా ప్రోత్సహించలేదు మనల్ని. భారత బ్రిటిష్ ఇండియాలో సర్వే జనరల్గా పనిచేసిన సార్ జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి జ్ఞాపకార్థం దానికి ఎవరెస్ట్ శిఖరంనే పేరు వచ్చింది. సో 1750 ఆ ప్రాంతంలో ఎటువంటి పరికరాలు లేని రోజుల్లో ఆయన సాధారణ పరికరాలతో ఎవరెస్ట్ శిఖరం ఎత్తును మ్యాక్సిమం 80% ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. సో తదనంతర కాలం అది పూర్తి స్థాయిలో పేర్కొనబడింది 8,848 మీటర్లని. సో దాని గుర్తుగానే దానికి జార్జ్ ఎవరెస్ట్ పేరుతో మనకి ఎవరెస్ట్ శిఖరంనే పేరు వచ్చింది. ఆ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు జస్ట్ 200 సంవత్సరాల తర్వాత తిరిగి కొలిస్తే జస్ట్ 0.86 మీటర్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. సో అలా అది ఆసియాలో ప్రపంచంలో ఎత్తైన శిఖరం అండ్ ఆసియా ఖండంలో ఉంది కాబట్టి ఆసియాలో ఎత్తైన శిఖరమే చెప్తాం.
బట్ ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలిమంజారో 5,895 మీటర్లు లేదా 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కిలిమంజారో శిఖరాన్ని వీళ్ళిద్దరు కలిసి అధిరోహించారు. సో ఎత్తైన శిఖరంపై భారత జాతీయ పతాకంతో పాటు తెలంగాణలోని భువనగిరి కేంద్రంగా అన్వితారెడ్డి నడిపిస్తున్న రాక్ క్లైంబింగ్ స్కూల్కు చెందిన పోస్టర్ ఆర్ ఫ్లాగ్ను కూడా దాని మీద ఆవిష్కరించడం జరిగింది. సో అలా ఐపీఎస్ ఆఫీసర్ తరుణ్ జోషితో పర్వతారోహణ చేయడం ద్వారా వార్తలోకి వచ్చిన పర్సన్ తెలంగాణకు చెందిన మహిళ భువనగిరి పర్వతారోహణ రాక్ క్లైంబింగ్ శిక్షకురాలు అన్వితారెడ్డి. నర్రా రవికుమార్ గతంలో దళిత్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఈయన కార్యనిర్వాహక అధ్యక్షుడు గతంలో పనిచేశారు. ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ నారా రవికుమార్. సో ప్రస్తుతం అంటే గతంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన ఇతను సో ప్రస్తుతం డిక్కీ లేదా దళిత ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి నూతన అధ్యక్షుడికి ఎన్నుకోబడ్డాడు. సోను మండల్ ప్రస్తుతం మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్. 2017లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సో ఇండియా లిమిటెడ్లో మెంబర్గా చేరినటువంటి సోను మండల్ ప్రస్తుతం దానికి నూతన చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. సో ఈ సంస్థ 1950స్లో స్థాపించడం జరిగింది. సునీతా శర్మ రైల్వే బోర్డు నూతన చైర్మన్గా ఎంపికయ్యారు. సో నూతన చైర్మన్ కమ్ CEO. సో గతంలో వినోద్ కుమార్ యాదవ్ పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఈ నూతన నియామకం అమల్లోకి వచ్చింది. సో రీసెంట్గా లాంగెస్ట్ ట్రైన్ ప్రపంచంలో 3.5 కిలోమీటర్ల పొడవైన లాంగెస్ట్ ట్రైన్ మనకి వాసుకి ట్రైన్ అండ్ డబుల్ డెక్కర్ కార్గో ఎక్స్ప్రెస్ అండ్ నేతాజీ ఎక్స్ప్రెస్ సో ఇట్లాంటివి కొత్త రైల్స్ను ప్రవేశపెట్టడం ద్వారా మనకు రైల్వే బోర్డు వార్తల్లోకి వచ్చింది. లాక్డౌన్ కాలంలో సో మనకి రైల్వే ట్రాక్స్ని బ్రాడ్గేజ్ని ఎక్కువగా మరమ్మతులు చేయడం ద్వారా కూడా రైల్వే బోర్డు ఎక్కువగా వార్తల్లో ఉంది. జస్టిస్ హిమా కోహ్లీ మనకి తెలంగాణ హైకోర్టుకి నూతన మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. సో జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. 2021 ఫిబ్రవరి నాటికి అంటే దేశంలోని 25 హైకోర్టులలో సో హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఏకైక మహిళ హిమా కోహ్లీకి ఒక ప్రత్యేకత ఉంది. మహమ్మద్ రఫీక్ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జనవరి 3న ప్రమాణ స్వీకారం చేశారు. సో మధ్యప్రదేశ్ హైకోర్టుకి ఆయన 26వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. మన దేశంలోని 25 హైకోర్టులలో అత్యంత ప్రాచీన హైకోర్టు కోల్కతా హైకోర్టు అయితే అండ్ అత్యంత నూతన హైకోర్టు అండ్ చివరి హైకోర్టు 25 హైకోర్టుగా 2019 జనవరి 1న ఏర్పడ్డ సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉంది. ఇది రాజ్ అయ్యర్ అమెరికన్ ఆర్మీ తొలి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. మనకి 2019లో సో ఈ విభాగం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా దీనికి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఎంపికైనటువంటి తొలి వ్యక్తి సో ఈయన. సాధారణంగా ఇది 3 స్టార్ జనరల్ హోదాలో ఈ పదవి ఉంటుంది. సో అమెరికా ఆర్మీకి సంబంధించి అత్యున్నత సలహాలు ఇవ్వడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రమోద్ కే నాయర్ మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU సో ఏదైతే ఉందో దానిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మనకు 1650స్లో అంటే సుమారు 400 సంవత్సరాలకి పూర్వమే 450 సంవత్సరాలకి పూర్వం ఏర్పడ్డటువంటి బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ అనేది ఒక అత్యున్నతమైనటువంటి పుస్తక ప్రచురణ సంస్థ. దానిలో ఎడిటోరియల్ బోర్డు మెంబర్గా ఎంపిక కావడం ద్వారా అత్యున్నత గౌరవానికి ఎంపికైన తొలి భారతీయుడిగా భారత విద్యావేత్తగా నిలిచాడు. సో బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సో అనేక అత్యున్నత పుస్తకాలను ప్రతి సంవత్సరం ప్రచురిస్తూ ఉంటుంది. సో ఏ పుస్తకాన్ని ప్రచురణలోకి తీసుకోవాలి అండ్ ఏ పుస్తకంలో కాంటెంట్ అనేది ఏ విధంగా ఉంది సో అనేది ఎంపిక చేయడంలో ఎడిటోరియల్ బోర్డు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో 450+ చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థకి మెంబర్గా ఎంపికైన తొలి ఏకైక భారత సంతతి వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్. అద్నాన్ ఓక్తార్ సో ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టర్కీకి చెందిన ఆధ్యాత్మికవేత్త. సో రీసెంట్గా ఆయన కొన్ని అవినీతి కేసులు అండ్ అత్యాచార కేసులు ఆయనకు 1075 ఏళ్ల జైలు శిక్షను ఆ ప్రభుత్వం విధించడం జరిగింది. సో వేద్ ప్రకాష్ మెహతా సో జనవరి 11న మరణించడం ద్వారా వార్తల్లోకి వచ్చిన ఒక గొప్ప సాహితీవేత్త. మాతా ప్రసాద్
సో మాతా ప్రసాద్ మనకి ఉత్తరప్రదేశ్ చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఈయన 1989 ప్రాంతంలో 88 నుంచి 89 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్కి మంత్రిగా పనిచేశారు. తదనంతరం 1991లో ఈయన అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. సో అలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని కూడా ఈయన రాశాడు. సో ఆయన 2021 జనవరి 21న మరణించాడు. ఇవి 2021 జనవరికి సంబంధించిన వార్తల్లో వ్యక్తులకు సంబంధించిన అంశాలు. సో మరిన్ని అంశాలు మనం తర్వాత ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.